హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు సమీకరణల దృష్ట్యా ఆయన ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకుంది. రాష్ట్రంలో ఎంతమంది పొలిటీషియన్లు ఉన్నప్పటికీ కూడా మల్లారెడ్డి అనేటువంటి ఒక పేరు ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో తన స్పీచ్ ద్వారా కావచ్చు, తన వైఖరి ద్వారా కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డి కాలేజీలతో ఎంతోమంది విద్యార్థులకు ఆయన విద్యను అందిస్తున్నాడు. సో అందుకే ఖచ్చితంగా ఆయన పేరు ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంటుంది తెలంగాణలో. అయితే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీని కానీ, అదేవిధంగా కేసీఆర్ని కానీ ఎవరు విమర్శించినా అందులో కౌంటర్ అటాక్గా ముందుండే వ్యక్తిలో మల్లారెడ్డి ఒకరని చెప్పుకోవాలి. తన కేసీఆర్ పైన ఎవరు ఎలాంటి విమర్శ చేసినా కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాలు గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కావచ్చు, సో ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా సరే కామెంట్ చేసినా, విమర్శించినా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వారి వ్యాఖ్యల్ని ఖండించేవారు, వారికి కౌంటర్ ఇచ్చేవాడు మల్లారెడ్డి. అలాంటి మల్లారెడ్డి ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నాడా అనేటువంటి వార్తలు, ఊహాగానాలు అయితే మనకు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్, ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలను కూడా మల్లారెడ్డి హాజరవ్వట్లేదు, అసలు వెళ్ళట్లేదు. దీనికి అంతటి కూడా అంటే ఓవరాల్గా చూసుకుంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీని గుడ్ బై చెప్తూ వేరే పార్టీలో జాయిన్ కాబోతున్నారనేటువంటి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎందుకు ఇవి నడుస్తూ ఉన్నాయంటే ఇందాక నేను చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేపడతా ఉంది. ఏది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం, అంటే ఒకరోజు ధర్నా అని చెప్పేసి, ఒక రోజేమో నిరసన కార్యక్రమం అని చెప్పేసి, ఒక రోజేమో రైతుల గురించి కావచ్చు, మరొక రోజు నిరుద్యోగుల గురించి కాదు, ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కనీసం కొన్ని నెలలుగా వస్తూ ఉంది. కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావట్లేదు, అటు తెలంగాణ భవన్కు రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా కలవట్లేదు మల్లారెడ్డి. దీనికి అంతా కూడా కారణం ఏంటంటే ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. మరి కేసీఆర్ అంటే దేవుడితో సమానం అన్నటువంటి మల్లారెడ్డి నిజంగా మరి కేసీఆర్కి భక్తుల్లా ఉన్నా అని చెప్పేసి అన్నటువంటి మల్లారెడ్డి మరి ఎందుకు ఆ దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు? బీఆర్ఎస్ పార్టీపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మొదటి వరుసలో వచ్చి ఖండించేటువంటి మల్లారెడ్డి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు అనేటువంటి అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో ఏమంటున్నారంటే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అదేవిధంగా కోడలు ప్రీతిరెడ్డి, అదేవిధంగా దాంతో పాటుగా మల్లారెడ్డి ముగ్గురు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్నటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. ఈ పోటీ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతేనే వారి ముగ్గురు కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తారు. అది ఇప్పటి నుండి కాదు, గతంలో నుండి ఉంది. అదే గతంలో ఒక కుటుంబం నుండి 2-3 టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. అదే తరహాలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలను అదే కొనసాగుతుంది. అయితే బీజేపీ పార్టీలోకి వెళ్తేనే తమ కుమారుడు, తమ కోడలు కూడా పోటీ చేయవచ్చినటువంటి ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టుకైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ప్రీతిరెడ్డి మనందరూ తెలిసిందే, తన కోడలు మల్లారెడ్డి కాలేజీలో సంబంధించినటువంటి అన్ని చూసుకుంటుంది ప్రీతిరెడ్డి. దాంతో పాటుగా మల్లారెడ్డి రాజకీయానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రీతిరెడ్డి చేస్తారనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా మనకు తెలుసు తను చురుగ్గా పాల్గొంటుంది. మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డి రాజకీయానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ ఈమె బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రీతిరెడ్డి
ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు పార్టీకి వీడుతున్నారా అని చెప్పేసి ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తాను దాట వేస్తూనే, అంటే బీజేపీ పార్టీ నాయకుడిని కలిశాము, మోడీని కలిశాము, తప్పేముంది, మామూలుగా మా కాన్షియన్స్లో అభివృద్ధి గురించి కలవడం జరిగింది, అందులో తప్పేముంది అన్నటువంటి ఆన్సర్ ఇస్తూ తను కాస్త దాట వేసే ప్రయత్నం అయితే చేసింది. సో అదొకటైతే ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు, అదొకటి. దాంతో పాటుగా మల్లారెడ్డి ఏదైతే కొన్ని అక్రమ ఆస్తులు కావచ్చు, ల్యాండ్ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. వీటిని తప్పించుకోవడానికే ఆయన పైన ఎప్పుడు కేసు అవుతుందో మరి. ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, హైడ్రా అని చెప్పేసి రేవంత్ సర్కార్ ఎవరైనా సరే నాయకుల పైన కేసులు పెడతా ఉంది, వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంది, వారిపైన కేసులు నమోదు చేస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే తనపైన వచ్చేటువంటి ఏదైతే ఆ కేసులు ఉంటాయో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ల్యాండ్ కబ్జా కావచ్చు, అదేవిధంగా ఆ కాలేజీల విషయంలో కావచ్చు, వీటన్నిటికి తప్పించుకోవడానికే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతేనే సో ఆయన సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోనే పార్టీని వీడుతున్నట్టుగా మరికొంతమంది అనుకుంటున్నారు. ఇది మనం చెప్తుంది కాదు, చాలా మంది సోషల్ మీడియాలో ఎవరి వాదన వాళ్ళది. కొంతమంది ఏమో కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు కాబట్టి పార్టీని వీడుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమో తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే మల్లారెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నాడు. సో కేంద్రంలో ఉంది మోడీ సర్కార్ కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయితే ఎలాంటి కేసు అయినా సరే దాన్ని మనం తప్పించుకోవచ్చు, సేఫ్గా ఉండొచ్చు అన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నట్టుగా మరికొంతమంది చెప్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా అటు కేసీఆర్కి నమ్మిన బంటులాగా వ్యవహరించాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకు తెలుసు ఎన్నోసార్లు ఆయన కేసీఆర్ని ప్రశంసలతో ముంచెత్తడం కావచ్చు, కేటీఆర్ని కూడా మాట్లాడడం కావచ్చు పాజిటివ్గా. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా భయపడకుండా కేసీఆర్కి సపోర్ట్ చేయడము, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడము, ప్రతిపక్షాలను విమర్శించడం. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజులేమో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు, రేవంత్తో కలుస్తున్నాడు, రేవంత్తో టచ్లో ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సమీకరణాలు ఏదైతే ఇటీవల కాలంలో ఒక 2 రోజుల కింద తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫోటో వైరల్గా మారింది. సో అంటే ఆ ఫోటో చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఓకే పక్కా ప్లాన్ రెడీ అయిపోయింది, మల్లారెడ్డి పక్కా బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు, సో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నటువంటి ఏదైతే ఉందో దానికి ఊతం ఇచ్చినట్టుగా అయిపోయింది ఆ ఫోటో చూసిన తర్వాత. దాంతో పాటుగా ఈ కార్యక్రమాలకు హాజరు. అయితే ఇంకొక విషయం, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మల్లారెడ్డి వ్యవహారం పైన, అదేవిధంగా మల్లారెడ్డి పైన చాలా అంటే చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు హాజరు కావట్లేదు, ఎందుకు రావట్లేదు, మరి ఇంతకీ పార్టీలో ఉంటాడా ఉండడా, ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పేసి ఆయన సీరియస్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న మల్లారెడ్డి తన అనుచరుడి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు. తన అనుచరుడి బర్త్డే వేడుకల్లో పాల్గొని అయితే ఆ అనుచరుడి బర్త్డే కేక్ కట్ చేయిస్తూనే నేను బీఆర్ఎస్ పార్టీకి దూరం అయినప్పటి నుండి దూరంగా ఉన్నప్పటి నుండి నాతో ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కూడా మరొకసారి ఆయన పార్టీని వీడుతున్నట్టుగా బలంగా అనిపించింది ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా. అంటే దూరంగా ఉన్నానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే దూరం పెడుతున్నాను నేనే అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పాడు మల్లారెడ్డి. సో నేను పార్టీకి దూరంగా ఉన్నప్పటి నుండి నాతో ఎవరు అంటే నన్ను మర్చిపోయారు అందరూ అని చెప్పేసి మాట్లాడడం వెనక పక్కా ఇది మల్లారెడ్డి పార్టీని వీడుతున్నాడు, అదేవిధంగా బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తన కుమారుడు భద్రారెడ్డి కావచ్చు, కోడలు ప్రీతిరెడ్డిని కావచ్చు రాజకీయాలకు ఎంట్రీ చేపించి ఈయన సెంట్రల్కి అంటే ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా కూడా ట్రై చేయబోతున్నటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆయన వైఖరి వ్యవహారం చూస్తూ ఉంటాయి. సరే ఏది ఏమైనప్పుడు కూడా మల్లారెడ్డి మరి ఆయన మేడ్చల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఒకవేళ వెళ్ళిపోతే, మల్లారెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే మరి ఒక మంచి కీలకమైన నాయకుడిని కోల్పోయినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చాలా మంది నాయకుల్లో అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది పార్టీ నుండి కూడా. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి అదే పార్టీ పైన కావచ్చు, కేసీఆర్ పైన కావచ్చు, కేటీఆర్ పైన ఇప్పుడు ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఒక గొంతుగా ఉండేవాడు మల్లారెడ్డి. ఒకవేళ మల్లారెడ్డి కనుక వెళ్ళిపోతే పార్టీకి చాలా మైనస్ అని చెప్పుకోవాలి.
దాంతో పాటుగా ఏదైతే ఆయన మేడ్చల్ మల్కజ్గిరి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా పార్టీకి మైనస్ కలిగేటువంటి అవకాశాలు కూడా మనకు లేకపోలేదు. మరి ఇంతకీ ఇది నిజమా? మరి మల్లారెడ్డి ఏదైతే నిన్న బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆయన పార్టీకి దూరంగా ఉండడం కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో తన కోడలతో కలిసి మోడీని కలిసిన విషయం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మరి నిజంగానే పార్టీని వీడుతున్నాడా లేదంటే ఇవన్నీ ఊహాగానాలేనా అన్నది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. సో మొత్తానికైతే మల్లారెడ్డి వ్యవహారం పైన కేసీఆర్ అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మరి మీరేమనుకుంటారు? ఒకవేళ మల్లారెడ్డి కనుక పార్టీని వీడితే బీఆర్ఎస్ పార్టీకి ఇది మైనస్ కలిగే అవకాశం ఉందా, లేదంటే ఉద్యమాలతో నడిచిన పార్టీ కాబట్టి ఒక వ్యక్తి పోతే వ్యవస్థకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.